జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించేంత వరకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించేంత వరకు నశించాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, పోరాడదాం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించేంత వరకు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రధానంగా బీబీజీ గ్రామీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చట్టం సంబంధించినటువంటిది కార్మికులు నష్టం చేసేటువంటి విధంగా ఉన్నది. గతంలో ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించేది. ఈ కొత్త చట్టంలో 90% నిధులు 60%కి కుదించడం జరిగింది. అదేవిధంగా పనిముట్లు సంబంధించినటువంటి దానిలో మాట ఎత్తలేదు. కార్మిక సంక్షేమం గురించి అలా మాట ఎత్తలేదు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన చట్టంలో లేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి పని దినాలు పెంపు సంబంధించిన కూడా దాంట్లో లేదు. కాబట్టి ఇది మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు నష్టం చేసినటువంటి విధంగా ఉన్నది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ జూలై 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలు వెనక్కి తీసుకొని పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ధర్నాలతో ప్రభుత్వం కిందికి దిగిరాకుంటే గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరూ కూడా ఐక్యం చేసి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సంపద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్.